హలో ఆల్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఏ డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేనేం చేస్తా ఒక రోజంతా అని. యాక్చువల్లీ ఇది మా ఇంట్లో ఒకరి ఫోను. లైక్ ఏంటంటే వన్ ప్లస్ మొబైల్‌లో ఇట్లా లైన్ వస్తుందని చాలామంది కంప్లెయింట్ ఇచ్చిండ్రు గదా! బట్ అది నిజంగానే వస్తుంది. అదేంటంటే ఇది 4 ఇయర్స్ మంచిగా వర్క్ చేసింది. దీనికి ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ అది అప్డేట్ చేసిండన్నమాట 1 వీక్ బ్యాక్. సో, ఆ తర్వాత ఇట్లా లైనొచ్చేసింది. సో, పొద్దున్నే అది నాకు చూపిస్తుంటే చూసినా. సో, నేను రోజు మార్నింగ్ లేచి హాల్లోకొస్తా. అండ్ అక్కడ మా ఆంటీ ఊడ్చి తుడుస్తుంది ఇల్లు. సో, జెన్నిపు ముందొచ్చి ఇగ కూర్చుంటదనమాట ఆకలి అని. ఇగ దానికి ఏదో ఒకటి పెట్టాలి. సో, నేనేదో పెడితే అక్కడ మంచిగా పోయి కూర్చొని తింటుంది. అది మస్తు ఫుడీ అన్నమాట. దానికి యాక్చువల్లీ చెప్పినా గదా! మొన్ననే దానికి కటింగ్ గూడా అయిపోయింది. అంత నీట్‌గుంది మంచిగా. సో, అదంతా మంచిగా తింటది. ఎక్కువ ఫుడ్ తింటదన్నమాట. అండ్ ఇవాళ మన డే ఇట్లా స్టార్ట్ అయితది ఎప్పుడైనా జర్నీతోటి. ఫస్ట్ లేచొచ్చి నేను హాల్‌లో కూర్చుంటా. అది ఉరికొచ్చేస్తది. దానికి ఫుడ్ పెట్టాలని వెయిట్ చేస్తూ ఉంటది. అండ్ నేనివాళ దోస ఏస్తున్నా. బేసిక్‌గా ఏంటంటే మనం ఆనియన్ బెట్టి ఇట్లా రుద్దుతాం గదా! దానికన్నా బెస్ట్ ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకోండి ఫ్రెష్‌ది. ఇప్పుడు ఆల్రెడీ నేను వాటర్ పోషినా గదా! లైట్‌గా ఆయిలేస్తా. ఒక 2, 3 డ్రాప్స్ ఆయిలేసి దాని మీద ఈ క్లాత్ తోటి నేను తిప్పుతా అన్నమాట. సో, ఏంటంటే మనకి ఆనియన్ అంటే అది వేస్ట్ అయితది గదా! ఈ క్లాత్ ఒక్కసారి ఆయిలేసి తిప్పినంక అదే క్లాత్ మనం ఎన్ని దోసలకైనా ఆ రోజుకి యూజ్ చేసుకోవచ్చు. ఇది మంచి టిప్ అండ్ దోసలు గూడా మంచిగొస్తాయి. ఇది ట్రై చేయండి. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పినా గదా! ఇది మా దోస పాను కొంచెం పైకొచ్చిందనమాట. అంటే దోస పాన్ లోపట్టుకుంటే మనకు దోస ఈజీగొస్తది గదా! బట్ ఇది పైకి లేచింది. ఇగ నాకు కోపమొచ్చి ఒక్కటేసినా దెబ్బకది మొత్తం షేప్ ఔట్ అయింది. బట్ స్టిల్ దోసలు మంచిగొస్తాయి. నాకు అలవాటేంటంటే నేను డైలీ ఓ 2 పూటలే తింటా. సో, అందులో నేను ఖచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తా అన్నమాట. అంటే దోస, ఇడ్లీ అవే కాదు. బట్ ఏదైనా అన్నం ఉంటే అన్నం తినేస్తా. మా ఇంట్లో జొన్న రొట్టెలు చేస్తారు. జొన్న రొట్టెలుంటే జొన్న రొట్టెలు తినేస్తా. బట్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో, 9 వరకు నేను అట్లా తినేస్తా. మార్నింగ్ లేచి హాట్ వాటర్ తాగి నెక్స్ట్ ఇగ బ్రేక్‌ఫాస్ట్ చేస్తా అన్నమాట. ఇక్కడ నేను ఎగ్ దోస ఏసుకుంటున్నా. ఇందులో ఇంకా ఏంటంటే నేను మార్నింగ్ 9కి అట్లా తినేసి మళ్ళా సాయంత్రం 5కి తింటా. ఇగ మధ్యలో స్నాక్స్ అట్లా ఏమైనా ఉంటే తినేస్తా. ఇది నా డైలీ రొటీన్ ఫుడ్‌లో. ఇప్పుడు నేను ఇవాళ బయటికెళ్తున్నా. యాక్చువల్లీ ఇయాల సండే. ట్రాఫిక్ మనకి చాలా తక్కువుంటది గాబట్టి నేను బయటికెళ్తున్నా. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకటి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏసినా గదా! శారీది. కేరళ శారీ మీద. ఇప్పుడు ఇంకొకటి వేరేది ట్రై చేద్దాము అని ఎళ్తున్నా. ఇయాల సండే సో, నో ట్రాఫిక్. ఇక్కడ పక్కనే సైకిల్ ట్రాక్ ఉంది చూడండి. మంచిగా పాపం కేటీఆర్ అన్నీ మంచిగా చేషిండు. బాగా డెవలప్ జేషిండు ఇటు సైడ్. బట్ ఈసారి వాళ్ళు ఓడిపోయిండ్రు. ఇప్పుడు నేను నార్సింగ్‌కొచ్చేసిన. క్లాత్ స్టోర్ మీకు తెలుసు గదా! దానికొచ్చానన్నమాట. ఇది గచ్చిబౌలిలో ఉంది. ఇది నాకు దగ్గర. సో, ఇక్కడికి నేనెళ్ళిన. ఏదైనా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని, ఒక ఐడియా నేనేసుకున్నా. దాని కోసం నేనెళ్తున్నా. ఇదైతే చాలా పాష్‌గా కట్టిండ్రు గచ్చిబౌలిలో గాబట్టి. మెయిన్‌గా అమీర్‌పేట్‌లో దగ్గరైతే అన్ని ఫ్యాబ్రిక్స్ అన్నీ బావుంటాయి. కానీ ఇక్కడ కొంచెం లిమిటెడ్ స్టాకే ఉంటదని నాకనిపిచ్చింది. సో, ఇప్పుడు నేను పైకెళ్తున్నా. పైన అన్నీ ఉంటాయి. శారీస్, చున్నీ అవన్నీ. సో, పైకొచ్చినా అన్నమాట. ఇప్పుడు నేను ఒక ఐడియా వేసుకొనున్నా. అది ఎంత సక్సెస్ అయితదో తెలీదు. సో, నేనిప్పుడు దానికోసం ఒక ఫ్యాబ్రిక్ తీసుకోవడానికి వచ్చిన. ఆ ఐడియా ఏంటిదనేది నేను మొత్తం ఫ్యాబ్రిక్ తీసుకొని అది అంతా అవుట్‌పుట్ అయిపోయిన తర్వాత చెప్తా. బేసిక్‌గా ఇక్కడ ఈ 4 కలర్స్‌లో ఒక కలర్స్ చూజ్ చేసుకున్నా అన్నమాట. నాకు బ్లూ కలర్ చాలా ఉన్నాయని అది గాకుండా వేరే కలర్ తీసుకున్నా గ్రీన్ కలరు. సో, బిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు నేనెళ్తున్నా. ఇది శారీయే నేను తీసుకుంది. ప్లెయిన్ శారీ. అండ్ ఇక్కడ వచ్చేటప్పుడు ఆన్ ద వేలో నేనిక్కడ మొక్కజొన్నలుండే మొక్కజొన్నలు కాల్చుకొని కాల్పిచ్చుకున్నా. అయితే ఈ అంకులయితే ఎంత సపోర్ట్ అంటే, ఇది వీడియో తీస్తా అంటే ఇప్పుడు ఆహ్, ఇట్లా ఊపుతున్నాడు గదా! దాన్ని చూపిచ్చి, "ఇప్పుడు తీ వీడియో, ఇప్పుడు తీ" అంటున్నాడు. నాకు చాలా క్యూట్ అనిపిచ్చింది. సో, ఏంటంటే వాళ్ళు
చాలా కష్టపడతారు గదా! అట్లా యాక్చువల్లీ ఇగ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడానికొచ్చినాము. ఆహ్, ఇప్పుడు అక్కడ నాకు షూట్ చేయడానికి పడలేదు. సో, కార్‌లో నుంచి చేసిన. ఫస్ట్ మక్కన అవి తీసుకున్నా. ఆ తర్వాత వాల్‌నట్స్, ఇది బ్లాక్ గ్రేప్స్ తెలుసు గదా! నల్ల ద్రాక్ష, కిస్మిస్‌వి బ్లాక్‌వి అండ్ బాదం. నెక్స్ట్ ఇవి డ్రై ఖర్జూరా. ఇది గూడా బ్లాక్‌ది అది. ఆహ్, బ్లాక్ గ్రేప్స్‌ది. అండ్ అంటే అన్నీ ఒక్కొక్క కేజీ అన్నమాట. ఆ ఒక్క దాంట్లో హాఫ్ కేజీ పడతది. సో, అన్నీ ఇది ఆమ్లా, డ్రై ఆమ్లా అన్నీ 1 కేజీ, 2 కేజెస్ అట్లా తీసుకున్నాం. ఇది ఆహ్, పంప్కిన్ సీడ్స్, ఇది కాజు. సో, అన్నీ కేజీ, కేజీ తీసుకున్నాం కాబట్టి ఎక్కువ బాక్సెస్ ఉన్నాయి. ఆ కిందయి సన్‌ఫ్లవర్ సీడ్స్. సో, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వేరే దగ్గరికి ఎళ్తాం. ఇగ ఇంటికెళ్ళిపోవాలి. సో, దీనికోసం వచ్చినాం. ఇయాల సండే కాబట్టి మనకెక్కువ ట్రాఫిక్ ఉండదు గాబట్టి, డ్రై ఫ్రూట్స్ గూడా తీసుకోవడానికెళ్ళాం. ఇక్కడ వాల్‌నట్స్, బాదం అదొక 2 కేజెస్ అన్నమాట. ఇవన్నీ తీసేసుకున్నా డ్రై ఫ్రూట్స్‌లో. ఇగ ఇంట్లో అందరి కోసము అందరు వాడతారు. ఇదయిపోయినంక ఇగ నెక్స్ట్ ఇంటికెళ్ళాలి. బట్ ఇంటికెళ్ళేటప్పుడు ఒక థాట్ అనేది వచ్చిందనమాట. ఇంటి దగ్గర కొత్త డీమార్ట్ పడింది. సో, దానికి నేను ఎళ్ళలేదు. ఎలాగో మినపప్పు ఒకటి లేదు ఇంట్లో. అది తీసుకోవడానికెళ్ళాలి. సో, ఇక్కడ కింద డీమార్ట్, పైన మూవీస్ అన్నమాట. పార్కింగ్ పెట్టిండ్రు. ఒక్క మినపప్పు కోసమనెళ్ళి నేను ఇవన్నీ కొన్నా. సో, డీమార్ట్‌కెళ్ళడం కొంచెం డేంజరే అన్నమాట. ఇవన్నీ ఇంకా ఎలాగో ఇవి గూడా అవసరమే గదా! ఈ కొన్ని కొన్నే ఉన్నాయి. ఇవి గూడా తీసేసుకుంటే అయిపోతది. ఆ సామానన్నీ కొన్నా. ఇగ రిటర్న్‌లో ఎళ్ళేటప్పుడు ఏమనుకున్నామంటే కేఎఫ్‌సీకెళ్ళాలి అని అనుకున్నా. బట్ అది చాలా మనం యూ టర్న్ తీసుకొనెళ్ళాలి. ఇగ అప్పటికి ఈవినింగ్ 5 అట్లా అయిపోయింది. ఇగ ట్రాఫిక్ స్టార్ట్ అయితదని పక్కనే మొరిన్ బేకరీ అని ఉంటది. అది చాలా ఫేమస్ అన్నమాట. అన్నీ ఉంటాయి. అక్కడ కేక్స్ అవన్నీ. సో, ఇక్కడొక మసాలా ఎగ్ పఫ్ తినేసి ఎళ్దాం అనుకుంటున్నా. మంచిగుంటది. రూ. 25కి మంచిగిస్తాడు వాడు. సో, అది చికెన్ రోల్ అండ్ ఇది ఎగ్ పఫ్. సో, ఎగ్ పఫ్ తీసుకున్నా. అండ్ మెయిన్‌గా నేను ఇయాల ఎళ్ళింది ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని, దానికోసం పెయింటింగ్ ఎయడానికి కలర్స్ తీసుకోవడానికెళ్ళిన. సో, దానికోసం ఎళ్లి ఇవన్నీ చేసుకొనొచ్చినా అన్నమాట. ఇది ఇవాళ నా డే ఇట్లా జరిగింది. అండ్ బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.